కృషి చేస్తున్నారండి. 20 మందికి పైగా కళాకారులని ఈయన గుర్తించి వాళ్ళ చేత పాటలు పాడించి మలాంటి వాళ్ళందరి చేత పాటలు పాడించి మరి మన AMSకి ఎంతగానో కృషి చేస్తున్నారు. వేణుగోపాలరావు గారు ఏషియా ట్రస్ట్ బోర్డు మెంబర్గా పనిచేస్తున్నారు. ప్రజెంట్ ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ కర్ణాటక సింగర్ వేణుగోపాలరావు గారు మన ఆంధ్ర మహాసభకి ఎనలేని సేవలు అందిస్తున్నారు. వేణుగోపాలరావు గారు సింధు ఆంటీ వీరందరినీ ఈ సందర్భంగా ఆంధ్ర మహాసభ సత్కరించుకోవడానికి సంతోషిస్తున్నాము. సింధు ఆంటీ కూడా పైకి రావాల్సి కోరుకుంటున్నాం. ఆంటీ ప్లీజ్ రండి. ఆంటీ సింధు ఆంటీ పైకి రండి ప్లీజ్. వీరిని సత్కరించడానికి వేదికతో ఉన్న వారితో పాటు శ్రీ PVPC ప్రసాద్ గారిని, శ్రీ కృష్ణారావు గారిని, శ్రీ ఏ సుబ్రహ్మణ్యం గారిని, శ్రీ శివప్రసాద్ గారిని, శ్రీమతి సౌమ్యారావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నామండి. గురువు గారికి దగ్గర మన స్పెషల్ గెస్ట్స్తో పాటుగా వాళ్ళ శిష్యు బృందం వస్తున్నారండి గురువు గారిని సత్కరించుకోవడానికి. పాట పాడడానికి కూడా ఆడిషన్స్ తీసుకుంటారు వేణుగోపాలరావు గారు. శ్రీ వేణుగోపాల్ గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నామండి. హలో, ఈనాటి ముఖ్య అతిథులైనటువంటి డాక్టర్ నారాయణమూర్తి గారు, వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా ఒక విధంగా చెప్పాలంటే ఐఎమ్ ఓవర్వెల్మ్డ్ ఫర్ దిస్ ఆనర్. అహ్మదాబాద్ ఆంధ్ర మహాసభకి ఆల్మోస్ట్ 1990 నుంచి నేను యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయినాను. 1988లో అంటే నేను రెగ్యులర్గా అప్పటి నుంచి ఉన్నటువంటి ఆఫీస్ బేరర్స్ని తీసుకుని చెప్తున్నాను. శ్రీ PVPC ప్రసాద్ గారు మా ఇంటికి వచ్చారు, లైఫ్ మెంబర్షిప్ తీసుకోవాలని చెప్పారు. అప్పటి నుంచి నాకు చాలా చాలా ఆప్తమిత్రుడు అంటే PVPC ప్రసాద్. అహ్మదాబాద్ ఆంధ్ర మహాసభ యాక్టివిటీస్ అంతా కూడా వారు నన్ను ఎప్పుడూ రిక్వెస్ట్ చేసేవారు. నాకు బేసిక్గా 2 యాక్టివిటీస్ చాలా ఇంట్రెస్ట్. సాంస్కృతిక కార్యక్రమాలు, వెదర్ ఇట్ బి ఎ డాన్స్, వెదర్ ఇట్ ఇస్ డ్రామా వేయటం కానీ ఇలాంటివి, తర్వాత మ్యూజిక్. కల్చరల్ యాక్టివిటీస్ అండ్ మ్యూజిక్ ఇస్ అ గ్రేట్ ప్యాషన్ ఫర్ మీ. ఈ ప్యాషన్ని ఫుల్ఫిల్ చేయడానికి ప్రసాద్ గారు నాతో ఎన్నో పనులు చేయించారంటే యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేయించారు. తర్వాత ఇంక చెప్పాలంటే సుబ్బారాయుడు గారు సెక్రటరీ అయిన తర్వాత
ఆయన కూడా నాకు చాలా ప్రోత్సాహం ఇచ్చారు. మరి ఇంకా ముఖ్యంగా చెప్పాల్సినటువంటిది ఏంటంటే డాక్టర్ సముద్రయ్య గారి గురించి. ఎన్నో ఏళ్ళుగా అంటే 30 ఏళ్ళుగా నాకున్నటువంటి ఏమంటారు ఒక మనసులో ఉన్నటువంటి ఒక కోరిక ఏంటంటే ఆంధ్ర మహాసభలో ఒక మ్యూజిక్ టీం తయారు చేయాలి విత్ ఆర్కెస్ట్రా. అంటే తబలా తర్వాత హార్మోనియము ఇవన్నీ కలిపి కూడా చేయాలని ఎంతో ఆశతో ఉన్నాను. అయితే మనకెందుకో 30 ఏళ్ళుగా ఎవరు సరైనటువంటి ఆర్టిస్ట్ నాకు దొరకలేదు. ఎక్సెప్టింగ్ మిస్టర్ కేవి నాగేష్ కరూరు వైశ్య బ్యాంక్లో చేసేవాడు. అప్పుడేదో కొంత ఇన్వాల్వ్ చేశాను. తర్వాత నాకు ఒక ముఖ్య దోహదం కల్పించినటువంటి వారు అంటే డాక్టర్ సముద్రయ్య గారు. వారు 2022లో ఈ మ్యూజిక్ కాంపిటీషన్ పెట్టడము, ఆ మ్యూజిక్ కాంపిటీషన్స్లో కొందరిని ఐడెంటిఫై చేయటం. అంతకు మునుపే మనకు ఇద్దరు అంటే సౌమ్య గారు, శివప్రసాద్ గారు ఉన్నటువంటి మా మ్యూజిక్ గ్రూపు ఈ కాంపిటీషన్స్ వల్ల కొందరిని ఐడెంటిఫై చేయగలిగాం. అటువంటి ఇద్దరు ముగ్గురుతో స్టార్ట్ అయినటువంటి 2022లో స్టార్ట్ అయింది. ఇప్పుడు 16 మంది మా మ్యూజిక్ గ్రూప్లో తయారయ్యారు. అది చాలా ఆనందదాయకమైనటువంటి ఒక విషయం నేను అందరితో షేర్ చేసుకోవాలా అనుకుంటున్నాను. అహ్మదాబాద్లోనే కార్యక్రమాలు చేయటం కాకుండా మన పివిపిసి ప్రసాద్ గారి ప్రోత్సాహంతో సూరత్లో వెళ్ళి సూరత్ మిత్రులు మమ్మల్ని ఇన్వైట్ చేశారు. అదే ఇదిగా కూడా షిర్డీలో కూడా రాష్ట్రేతర తెలుగు సమాఖ్యను పురస్కరించుకొని ప్రసాద్ గారు చేసినటువంటి కార్యక్రమంలో మా వాళ్ళు పాల్గొని చాలా శ్లాఘనీయంగా పాడారని చెప్పేసి విషయం నాకు తెలిసింది. అన్ఫార్చునేట్లీ నేను వెళ్ళటం కుదరలేదు. అదే కాకుండా ముఖ్యంగా ఈ మధ్యలో చెప్పవలసినటువంటి ఒక పెద్ద విషయం, చాలా వెరీ హ్యాపీ అకేషన్ టు షేర్. మారుతి ప్రసాద్ గారికి మరీ ధన్యవాదాలు. గాంధీనగర్ తెలుగు సంఘం వారు బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని అక్కడ లాస్ట్ మంత్ 29 డిసెంబర్ చేయటం, ఆ కార్యక్రమంలో 16 మందితో పాటు గాంధీనగర్కు సంబంధించినటువంటి 3 నగరు కళాకారులు కూడా పార్టిసిపేట్ చేయటం చాలా చక్కగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ ఉన్నటువంటి వేదికను అలంకరించినటువంటి శ్రీ సుబ్బారావు గారు మా కార్యక్రమానికి ఘంటసాల కార్యక్రమానికి వచ్చారు. తర్వాత మన నిత్యానంద గారు చెప్పవలసిన విషయమే కాదు, వారు చాలా ఇంట్రెస్ట్ తీసుకుంటారు మ్యూజిక్లో. తెలుగు కార్యక్రమాలే కాకుండా మా హిందీ గ్రూపులో కూడా వారు వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. ఇలాంటి ఎంకరేజ్మెంట్ అహ్మదాబాద్ ఆంధ్ర మహాసభ, తర్వాత గాంధీనగర్ తెలుగు సంఘం మన పెద్దవాళ్ళందరూ కూడా ఇస్తే ఇంకా ముందు కూడా పురోగతి గాంచి మంచి పేరు తెచ్చుకోవాలంటే ఒక ఉద్దేశంతో మేమందరం కృషి చేస్తున్నాం. సో మీరందరూ కూడా మాకు మా బృందానికి బెస్ట్ విషెస్ తెలిపి మాకు ఇంకా ఎంకరేజ్ చేస్తారని మరీ ఆశిస్తూ ఇంతటితో విరమించుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ అహ్మదాబాద్ ఆంధ్ర మహాసభ నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఎప్పుడు కూడా మరీ జ్ఞాపకం చేసుకున్నటువంటి అవకాశాన్ని నాకు ఆంధ్ర మహాసభ ప్రెసిడెంట్, సెక్రటరీ, తదితర కార్యవర్గ సమితి మెంబర్స్ అందరికీ కూడా మరీ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సార్. తదుపరి ఇంకో ప్రముఖ వ్యక్తిని సన్మానించుకునే అవకాశం మన హ్యాండ్స్కి వచ్చిందండి.